బుక్ అది. అండ్ దాని తర్వాతకి అమ్మవారి ముఖం నాకు కొంచెం చిన్నగా అనిపించింది, పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది, బట్ చాలా బాగుంది. మళ్ళీ ఏ డెకోర్ చేయకుండా కుందన్ వర్క్స్తో అయితే చాలా మంచిగా ఇచ్చారు. నాకైతే మంచిగా అనిపించింది, చూడ్డానికైతే బాగుంది. అండ్ దాని తర్వాతకి ఒత్తుల మాల అంటగా నాకు కొన్ని పేర్లు తెలియదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. అసలు ఫస్ట్ టైం చేయడము, సరిగ్గా పేర్లు కూడా తెలియదు. సో తెలియని వాటికి ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. అండ్ అలాగే పసుపు, కుంకుమ, దాంతోపాటు ముగ్గు కూడా ఇచ్చారనమాట మనకి. సో ఈ మూడు అయితే మనకి ఏమంటారు, ఆర్గానిక్ వంట. నేనైతే ఓపెన్ చేయలేదు, ఇంకా నాకు తెలియని కూడా తెలియదు, బట్ వాళ్ళు అన్నారు. సో ఎనీవే మంచిగా అనిపించింది ఈ మూడు కూడా. అండ్ వచ్చిన వాళ్ళకి పసుపు, కుంకుమ, వాళ్ళ ఒక్కలు అవి పెడతాం కదా, సో వాళ్ళే వాళ్ళే ఇచ్చారనమాట. అందులోనే పసుపు, కుంకుమ, వాటితో పాటు ఒక్కలు, ఈ మూడు ఇచ్చేసారు. తాంబూలం పెడతాం కదా, సో దానికి మేబీ 20+ ఉంటాయి అనుకుంటా. అవి 20 ఇవి 20 అట్లా ఉన్నాయి అనుకుంటారు. నాకు ఇది కూడా బెటర్ అనిపించింది. అండ్ దాని తర్వాతకి నూనె, నెయ్యి, ఒక చిన్ని పర్ఫ్యూమ్, అలాగే హనీ, ఈ 4 అనమాట ఇందులో. సో మళ్ళీ మనం అన్నీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంక్లూడ్ అన్నీ వాళ్ళే ఇచ్చారు ఇందులో. అండ్ దీంతో పాటు పసుపు కొమ్ములు, ఖర్జూర, వక్కలు, ఇవన్నమాట. నాకు కొన్నిటి పేర్లు అయితే తెలీదు, ఏమనుకోకండి. అండ్ తామర వత్తులు అంటారు. నేను ఆల్రెడీ ఇది ఒక వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసే నేను ఆ షాప్కి వెళ్ళి తీసుకున్నాను. మంచి క్వాలిటీ, అన్నీ బాగున్నాయి, ఆల్రెడీ ఓపెన్ చేసి ఇచ్చారు మాకు. అండ్ ఆర్గానిక్ అగరబత్తులు. అండ్ ఇవి వచ్చేసి మనకి సాంబ్రాణి ఇవి ఉంటాయి కదా పెట్టడానికి, అదనమాట. అండ్ పండగ కాబట్టి కలర్ఫుల్గా ముగ్గులు వేసుకుంటాం కాబట్టి వాళ్ళు మన